భార్య భర్తల నడుమ తలెత్తిన మనస్పర్ధాలను పరిష్కరించేందుకు వచ్చిన భార్య కుటుంబ సభ్యులపై భర్త బంధువులు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గాజులపల్లి గ్రామానికి చెందిన భార్య కుటుంబ సభ్యులు భార్య భర్తల నడుమ ఉన్న వివాదాన్ని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పరిష్కరించేందుకు గాజులపల్లికి వచ్చారు. పంచాయతీ జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త కుటుంబ సభ్యులు భార్య బంధువులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దౌర్జన్యంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. నా పేరు మధ్యపెట్టి మా చెల్లెళ్ళు ఇంట్లో నుంచి బయటపెట్టి గోడాడిస్తుంటే మా చెల్లెలు అన్నా నేను మందరి సావాలన్నా మీరు వచ్చి తొలకపోతారా లేదా ఈ జ్ఞాపకం చెప్తున్నారు అంటే రేత్రి 10 గంటలప్పుడు బయలుదేరినాం సార్. బయలుదేరినాక వాళ్ళు పోయినట్టు ఏదైనా మాట్లాడడం అనేది లేదు. వాళ్ళ మర్రి పిల్లలు ముందొచ్చి మా చెల్లెని వస్తే మేమెంత బాధపడాలి సార్. మళ్ళీ అది వాళ్ళు పెట్టినారు. ఇదివరకు స్పందనలో పెట్టిన ఎస్పీ దగ్గర నుంచి స్పందన మానంది చేసిన సార్లు ఒప్పుకుంటే మేము మా పాణ్య మండలానికి మా మండలంలో మేము పెట్టించుకుంటే ఎస్ఐ సార్ చెప్పినాడు. మా ఊరి గ్రామం పెద్దమంత్రులను తోలుకొట్టుకొని చెప్పింది. నా పిల్లలు నేను లాక్కుంటూ నేను గడ్డకుండానికి వస్తాను, నా కొడుకు కావాలని గడ్డ వాళ్ళు ఇస్తే మేము ఇట్లా మా భర్త మేము వస్తామని చెప్పి ఏది తెచ్చిపెట్టకపోయి నన్ను నిలబెట్టి చెప్పుతో కొట్టరు అని చెప్పి రాత్రి 9 గంటలప్పుడు నా భార్య నేను దొరకపోతానంటే లేదు ఈరోజు రాత్రి ఉండి రేపు పోతుంది అంటే కూడా ఈయన కూడా తోలుకొని పోయినారు సార్. తోలుకపోయి మళ్ళీ ఒక వారం అన్న భార్యతో ఉన్నారు. ఒకరోజు లేదని కూడా మన మంగళవారం కూరగాయలు కొట్టి ఇచ్చేసినాడు. ఇంకా మళ్ళీ కొడుకు కాడలు కొనగడం గోకడం ఇచ్చే ఈ విధంగా చేస్తే ఎన్ని రోజులు చెల్లెలు భరాయిస్తుంది. అందుకని దాని నుంచి బయట బట్టలు అవి బయట పడేస్తే రారన్నా మీరు ఖచ్చితంగా అంటే ఈ టైంలో ఎందుకు లేదు ఉదయం వస్తామంటే కూడా ఈయన మీరు రాకపోతే నాకు శవం చూస్తారు నేను మందాసి వస్తా అని బాధ పెడుతుంటే రేపు 10:30 బయలుదేరి మమ్మల్ని పోయిన బయట ఏం ఇస్తారని చెప్తామంటారు కదా. వాళ్ళ తోలికోడలు వచ్చి అక్కడి నుంచి కొట్టి తాలికొట్టి తెచ్చితే మేము గొజ్జనా కొడుతున్నాం. ఆ రోజు మీకు అదే కూతురు పెళ్లి చేసినప్పుడు అదే సినిమా రాలే, అదే సినిమా పిల్లలు రాలే. కొడుకు పెళ్లి చేసేటప్పుడు కొడుకు పెళ్లి చేస్తుంటే కూడా వాళ్ళు కూడా రాలేదు సార్ ఆ రోజు. మరి ఆ రోజు రాను సినిమా పెళ్ళిన వాళ్ళు ఈరోజు నా చెల్లెలకు బాధలు అయినప్పుడు వీళ్ళందరి కొడుకులో ఎక్కడ ఉన్నారు సార్ చెప్పొచ్చు కదా సార్. మరి దానికి పోయినాక మేము ఏమి అనలేదు సార్. మేము ఏమి ఎందుకు కొడుతున్నావు ఏంది అది అని అంటుంటే వాళ్ళు తూర్తూరు మీనికి వస్తే మా తమ్ముడు ఉండలేకపోయి అల్లుడు అని చెప్పి ఒకటి సెపరేట్ కొడతామని తరకల్లా కట్టె తీసుకొని మా తమ్ముడు కొట్టాడు. మా తమ్ముడు రెండేళ్ళకి తిరిగి పడిపోయినాడు. మళ్ళీ మమ్మల్ని కూడా ఇంకొకటి తిరిగితే మళ్ళీ నాకు ఒకటి మా తమ్ముడికి ఒకటి రెండేళ్లకు మాకు బుర్రలు పడినాయి. రేపు 12:30 ఇంటికి వచ్చేసి ఇంకొకరు సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్. మేము పోయినాం సార్. మేము పోయినాక ఇంటి దగ్గరికి పోయినాక ఆమెను ఇట్లా వినంచి కింద కొట్టి వాకిలేసుకున్నాక మేము లేపినాం. ఎందుకురా కొట్టినావో మీ అమ్మని, నువ్వు రావాలి కదరా చెప్పాలి కదా సమాధానం అంటే వాడు రాలేదు సార్. వాడు రాకుంటుంటే వాళ్ళ సినాయనగాడు నాది ఇందు అని వాడు బయటకు వచ్చి ఏమన్నాడు, వచ్చినట్టు మాట్లాడకుండా వాడు మమ్మల్ని మేము ఇడిపినికి పోయింటే వాడు కట్టె తీసుకొని వచ్చి మా వాళ్ళ విన కట్టెలు తీసుకొని నెత్తి గాయాలు పడేటట్టు కొట్టినాడు సార్. కొట్టినాక మా మరిదిని సుధాకర్ అనే పిల్లోని కొట్టి కింద వేసి పారేసిపోయినారు సార్. కొట్టి లేకుండానే పోయినారు సార్. మేము మా పిల్లని సీరియస్ ఉందని మేము ఆటో తీసుకొని మేము హాస్పిటల్కి వచ్చినాం. 100కు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పలేదు సార్. 12 నుండి పంచాయతీ చేసుకుని సార్. మొగుడు తోలుకొని పోయినాడు. గురువయ్య బులచ్చిని తొలుకొని పోయినాడు. తొమ్మిదిపల్లి తొలకపోయి 10 రోజులు అయింది సార్. తొలకపోయిన తర్వాత కొడుకు తండ్రి ఏం కొట్టాడుతున్నారు. వాళ్ళు ఏం చేసినారంటే
కొడుకు 10 రోజులు అయింది, మీరు వచ్చి ఇంటి నుండి బయటకు పోమని చెప్పినాం కదా, పోమని చెప్పినా కలిగింటే తండ్రి ఏమన్నా చేసుకురని చెప్పి తండ్రి దగ్గర కొడుకు తల్లిని బయట పెట్టింటే మాకు ఫోన్ చేసింది సార్. పోయినా సార్, మేము పోయిన తర్వాత వాడిని దండియాలని పోతే వాళ్ళ చిన్న ఆయన వచ్చి మా దాడి చేశారు.